ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి తెలంగాణకు పంపేలా ఈ ఉత్తర్వుల్లో కూటమి ప్రభుత్వం పేర్కొంది. దీంతో మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రిలీఫ్ దొరకనుంది. అయితే వేరు విభాగాల్లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రిలీఫ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు ఏపీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి తెలంగాణకు పంపేలా ఈ ఉత్తర్వులో కూటమి ప్రభుత్వం పేర్కొంది. దీంతో మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రిలీఫ్ దొరకనుంది. అయితే వేరు విభాగాల్లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు ఏపీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి తెలంగాణకు పంపేలా ఈ ఉత్తర్వులో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం ఏపీలో బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ స్థానికత ఉన్నటువంటి ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించినటువంటి ఉద్యోగులను తిరిగి వారి సొంత రాష్ట్రాలకి పంపేలా ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగినటువంటి నాన్ గెజిటెడ్ హోదా కలిగినటువంటి ఉద్యోగులు రిలీవ్ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అభ్యర్థన నేపథ్యంలో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్నటువంటి తెలంగాణ స్థానికత కలిగినటువంటి ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. తెలంగాణ వరకు రిలీవ్ అవుతున్నటువంటి ఉద్యోగులు తమ క్యాడర్ లో ఉన్నటువంటి చివరి ర్యాంక్ లో మాత్రమే విధుల్లో చేరతారు. ఈ విషయం కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా వెల్లడించినటువంటి సిచ్యువేషన్ ఉంది. గత 5 ఏళ్లుగా కూడా ఈ అంశం పెండింగ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో 122 మంది తెలంగాణ స్థానికత కలిగినటువంటి నాన్ గెజిట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తమవుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాల్లో భాగంగా జరిగినట్టుగా కానీ ప్రస్తుతం ఈ అంశం అంతా కూడా ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.